మత్తయి సువార్త 21వ అధ్యాయము మొదటి నుంచి మనము కొన్ని వచనాలు మార్చి చదువుకుంటాం. మత్తయి సువార్త 21 మొదటి నుంచి. తర్వాత యెరూషలేమును సమీపించి ఒలివ చెట్ల కొండ దగ్గర ఉన్న బెత్ఫగేకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులలో ఇద్దరిని చూచి, మీరు నుండి గ్రామునకు వెలుడి, వెళ్ళగానే కట్టబడిన ఒక గాడిద, దానిలో నున్న యొక్క గాడిద పిల్లయు మీకు కనబడను. వాటిని విప్పి నా యొద్దకు తోడుకొని రండి. ఎవడైనా మీతో ఏమైనాను అని ఎడల అవి ప్రభువునకు కావలసి ఉన్నవని చెప్పవలెను. వెంటనే అతడు వాటిని తోలిపెట్టునని చెప్పి వారిని పంపెను. ఇది జరిగెను. అదేమనగా, ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశు పిల్ల అయిన చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సీయోను కుమారుతో చెప్పుడి అనున్నది. శిష్యులు వెళ్ళి యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి ఆ గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండెను. జనసమూహములోనూ అనేకులు తమ బట్టలు దారి పొడవునా పరిచిరి, కొందరు చెట్ల కొమ్మలు నరికి దారి పొడుగున పరిచిరి. ప్రభు సహాయం కొరకే ప్రార్థన చేస్తాం. ప్రియమైన మా తండ్రి, పరిశుద్ధుడైన దేవా, నమ్మదైన మా ప్రభా, మీకు ఎంతో వందనం చేయించుకుంటున్నాం. మరోసారి దీనిమై మీ పాసందికి వస్తుంటున్నాం. ప్రభా, చదవని లేఖన భాగము మాకు వినికిడిలో దయతో మీ దీవించి ఆశీర్వదించవలసిందిగా ప్రార్థన చేస్తుంటున్నాం. ప్రభా, నిచ్చిన మా తండ్రి, మీ కృపగలిగిన దయగలిగిన హస్తములకు అప్పగించుకుంటున్నాం. మీ సన్నిధికి రాగలిగినటువంటి వారిని బట్టి స్తోత్రములు. ప్రభా, ఇంకనూ మార్గ మధ్యలో ఉన్న మీ ప్రియులను జ్ఞాపం చేసుకుని మీరు విమోచించిన మీ ప్రజలను ఇలా వేసి ప్రభా మీ ఇంటికి మీరు సమకూర్చవలసిందిగా ప్రార్థన చేస్తుంటున్నాం. ప్రభా, నిచ్చిన మా తండ్రి, మీ యొక్క ఆత్మ సంచారం మా మధ్యలో ఉంచుము. ప్రభా, నిచ్చిన మా తండ్రి దేవా, ప్రభా మీ దాసుని దయతో మరుగుపరిచి ప్రభా మీ యొక్క వాక్యం ద్వారా మిమ్మల్ని మీరే మాకు ప్రత్యక్షపరచుకుని వస్తుందిగా, మీరే ఆరాధన కొరకే మా హృదయంలో సిద్ధం చేయవలసిందిగా ప్రార్థన చేస్తూ సాగిలపడుతూ యేసు ప్రభా యొక్క శ్రేష్టమైన ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థించి మహిమపరచి అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి, ఆమేన్. యేసు ప్రభువారు ఆయన శిలువ మరణానికి ముందు ఆయన గాడిద పిల్ల మీద యెరూషలేముకు ఆయన వెళ్ళినట్లుగా దేవుని వాక్యంలో మనకు జ్ఞాపకం చేయబడింది. కానీ ఆయన యెరూషలేముకు వెళ్ళే సందర్భంలో ఆయన ఏమి ఏర్పాటు చేసుకున్నాడు అని అంటే, వాహనముగా ఉండటం కొరకై గాడిదను ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. గాడిదను కూడా కాదు, గాడిద పిల్ల మీద ఆయన ఎక్కి వెళ్ళినట్లుగా రాయబడింది. మార్కు లోకా సువార్తలో అయితే గాడిద పిల్ల మీద ఆయన ఎక్కాడు. మరి గాడిద ఎందుకు వచ్చిందంటే, ఆ పిల్ల వచ్చినది కాబట్టి, ఆ గాడిద లేనిది అది రాదు కాబట్టి ఆ పిల్ల కొరకు ఆ గాడిదను కూడా తోలుకొని వచ్చినారు. ఆ వచ్చిన తర్వాత ఏది చిన్న గాడిదో చూసుకొని ఆ చిన్న గాడిద మీద ప్రభు ఆ యొక్క యెరూషలేముకు వెళ్ళినట్లుగా దేవుని వాక్యంలో మనకు జ్ఞాపకం చేయబడతా ఉంది. కానీ ఆయన రాజు, ఇక్కడ రాయబడిన ప్రవచనం కూడా ఏం రాయబడిందంటే 5వ వచనంలో, ఇదిగో నీ రాజు అని రాయబడింది. కానీ రాజు అయినప్పుడు రాజుకి ఏమిటి ఘనత ఉంటుంది? దేని మీద వెళ్తే ఘనత ఉంటుంది? ఒక రాజు అయినటువంటి వ్యక్తి కాబట్టి మరి రథం మీద వెళ్తే ఘనత ఉంటుంది, లేదు కనీసం అంటే గుర్రం మీద వెళ్తే రాజుకి ఘనత ఉంటుంది. అలా కాకుండా ఆయన మరి రాజు అయినా కూడా గాడిద మీద ఆయన వెళ్ళటానికి ఇష్టపడినాడు. అందుకని దాని గురించి ఏం రాయబడిందంటే, ఆయన సాత్వికుడై అనే మాట మనకి ఇక్కడ జ్ఞాపకము చేయబడతా వచ్చింది. కాబట్టి అంటే ఆయన రాజు అయినప్పటికీ కూడా ఆయన తను తాను తగ్గించుకొని ఆ యొక్క గాడిద పిల్ల మీద వెళ్ళడం అంటే, ఇక్కడ రాజుకు తగిన ఘనత తనకు రావటానికి లేదు. రాజు అయినా కూడా ఆయన ఘనపరచబడే పొజిషన్ కాదు అది. కాబట్టి ఆ స్థితిలో అది కొంత సిగ్గుకరమైన అవమానకరమైన స్థితి అయినా కూడా ఆ స్థితిని ప్రభు కోరుకున్నట్లుగా దేవుని వాక్యంలో మనకు జ్ఞాపకం చేయబడతా ఉంది. కానీ ఆ గాడిద ఎవరో కాదు, కానీ నీవు నేనే అయి ఉంటున్నాం. దేవుని వాక్యంలో గాడిదను గురించి మనకు జ్ఞాపకం చేయబడతా వచ్చినప్పుడు, గాడిద అనేటువంటిది అది మరి ప్రయాణం కొరకు లేదంటే బరువులు మోసుకొని పోవడానికి ఉపయోగించేటువంటి ఒక ముఖ్యమైన సాధనం. ప్రారంభ దినాల్లో ఈ యొక్క ట్రాన్స్పోర్టేషన్ అంతా కూడా లేని దినాలలో, ఈ మోటార్ వెహికల్ సంబంధించినవన్నీ కూడా లేని దినాలలో ప్రతి వారు కూడా ప్రయాణం చేయడం కొరకై సర్వసాధారణంగా ఉపయోగించేటువంటిది. అందుకని అది భారవాహక పశువు అని దేని వాక్యంలో రాయబడింది. అంటే బరువును వాహనంలాగా తీసుకుని పోయేటువంటి పశువు. కానీ మెట్టుకు ఇక్కడ తలంపు ఏంటంటే దేని వాక్యంలో, కాబట్టి ఈ యొక్క గాడిదలు చాలా అవసరం.
ప్రతి వారికి కూడా ఉండేటువంటివి. ఎక్కడ ప్రయాణమై వెళ్ళాలన్నా కూడా ప్రతి సాధారణమైన ఏ కుటుంబానికి కూడా దినాల్లో ఒక గాడిదను వారు కలిగి ఉండేవారు. ఎందుకంటే ప్రయాణమై వెళ్ళడానికి దాని మీద మరి కొంత దూరం నడిచినా కూడా ఎక్కువ దూరం నడవలేని పరిస్థితిలో దాని మీద వాళ్ళు ప్రయాణం చేసేవారు. దేని వాక్యంలో ఈ గాడిద చాలా అవసరమైనటువంటిది. అందుమాదిరి కాదు, బరువును మోయడానికి చాలా బైబిల్లో చాలా చోట్ల అది ఉపయోగించబడింది. ఉదాహరణకు అంటే దేని వాక్యంలో మనం చూస్తూ వచ్చినప్పుడు ఐగుప్తు నుండి వాళ్ళు బయలుదేరినప్పుడు అరణ్యంలో ప్రయాణం చేసే కాలంలో మరి గాడిదల మీదే ఆ యొక్క సామాగ్రి అంతా కూడా వాళ్ళు వేసుకుని వెళ్ళినారు. అవంతా మోసుకొని ప్రయాణం చేయాలంటే వారు ఆ యొక్క యాత్ర చేయగలిగేటువంటి వారు కాదు. ఉదాహరణకు యోసేపు యాకోబు ఐగుప్తులో కరువు వచ్చినప్పుడు, కనాన్ దేశంలో కూడా కరువు వచ్చినప్పుడు అప్పుడు మరి వాళ్ళు గాడిదల మీదే ఐగుప్తు దేశాన్ని ప్రయాణమై వెళ్ళినారు. అక్కడ నుంచి ఆ యొక్క సరుకులన్నీ కూడా ఏమైతే ఆహార పదార్థాలు వారు కొన్నారో అవన్నీ కూడా మళ్ళీ గాడిదల మీదే వేసుకొని వచ్చినారు. అంటే గాడిదలు అనేటువంటివి అవసరమైనటువంటి ప్రాముఖ్యమైన సాధనముగా ఆ దినాల్లో ఉంటా వచ్చింది. అందుమాదిరే కాదు, ఈ గాడిదలు అనేటువంటివి వారి ఆస్తికి ఒక కొలమానంగా ఉంటా వచ్చింది. అంటే ఇప్పుడు మనం చెప్పుకున్న రీతిగానే ఒక సాధారణమైన కుటుంబం అయితే ఒక గాడిద కలిగి ఉండేది. అయితే ధనవంతులైనటువంటి వారు ఎక్కువైనటువంటి సామ్రాజ్యం ఉంటుంది, ఎక్కువైన పనులు ఉంటాయి, ఎక్కువైన పొలాలు ఉంటాయి, ఎక్కువ మంది ఎక్కువ స్థలాలకు పనివారు వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. అందువల్ల వారికి గాడిదలు ఎక్కువ ఉండేటువంటివి. మన సాధారణమైన కుటుంబాలలో ఎక్కువ గాడిదలు ఉండవు, ఇంకా ఉన్నా కూడా ప్రయోజనం లేదు. అవి దేనికి ఉపయోగించడానికి అంటే ప్రయాణాలు తప్ప, ఏదైనా బరువు తీసుకుని వెళ్ళడం తప్ప దేనికి పనికిరావు. ధనవంతులకు అవసరమైంది. అందుకని వారికి ఆస్తి లెక్కించే క్రమంలో గాడిదలు బట్టి కూడా వారి ఆస్తి లెక్కించేవాళ్ళు. ఉదాహరణకు అబ్రహాము ధనవంతుడు, దేని వాక్యంలో తర్వాత యోబు ధనవంతుడు, వారి ఆస్తి యొక్క లెక్కల్లో గాడిదలు కూడా మరి లెక్కించబడతా వచ్చినాయి. కాబట్టి తలంపు ఏంటంటే ఈ గాడిదలు అనేటువంటివి ఏవైతే ఉన్నాయో అవి అవసరమైనటువంటి సాధనంగా ఉంది. తర్వాత ఆస్తి పరులకు వారి ఆస్తి ఎంత అనేటువంటిది తెలియజేసేటువంటి ఒక సూచనగా కూడా గాడిదలో ఉంటా వచ్చినాయి. అది దీనొక వాక్యంలో మన జ్ఞాపం చేసుకుంటా వచ్చినప్పుడు అదే గాడిద దేవుని కొరకు వచ్చేసరికి అది ఎందుకు పనికిరాందిగా చేయబడతా వచ్చింది. దీని వాక్యంలో రండి, నిర్గమాకాండము 13వ అధ్యాయం. నిర్గమాకాండం 13వ అధ్యాయం నిర్గమాకాండము 13వ అధ్యాయం దయచేసి 11వ వచనం నుంచి మార్చి చూద్దాం. యెహోవా నీతోనూ నీ పితరులతోనూ ప్రమాణం చేసినట్లు ఆయన కనానీయుల దేశంలోనికి నిన్ను చేర్చి దానిని నీకు ఇచ్చిన తర్వాత ప్రతి తొలిచూలు చదవండి. వానిలో మగ సంతానము యెహోవా దగను. ప్రతి గాడిద తొలి పిల్లను వెల ఇచ్చి విడిపించి దానికి మారుగా గొర్రె పిల్లను ప్రతిష్ఠించవలెను. అట్లు దానిని విడిపించని ఎడల దాని మెడను విరగదీయవలెను. నీ కుమారులో తొలిచూలైన ప్రతి మగవాణిని వెల ఇచ్చి విడిపింపవలెను. కాబట్టి దేనొక వాక్యంలో ప్రభువారు ఒక కట్టడను వారికి నియమించినాడు. ఐగుప్తు దేశంలో ఐగుప్తు లేక అంటే కోడి పిల్ల దగ్గర నుంచి ప్రతి పశువులు పక్షులు అంటే వారు పెంచుకునే ప్రతిదీ దగ్గర నుంచి వారి ఇంటిలో మరి ఏమంటారంటే సంతానం వరకు ప్రథమ సంతానమును దేవుడు సంహరిస్తూ వచ్చినాడు. ఆ మరణ దూత సంహరిస్తూ వచ్చింది. మరి వీరికి ఇస్రాయేల్గా మాత్రము ఒక్కటి కూడా సంహరించబడలేదు. ఎందుకోసం సంహరించబడలేదంటే ఆ యొక్క గొర్రెపిల్ల యొక్క రక్తము వారి యొక్క గృహాల మీద ప్రోక్షించబడింది కాబట్టి దానిని బట్టి మరణ దూత దాటి వెళ్ళిపోయింది. అందుకని ప్రభు ఏం చెప్పినాడంటే ఒకవేళ కనుక ఐగుప్తీలకు వలె ఈ మరణశిక్ష వస్తే అవన్నీ ఆ ప్రథమ సంతానం అంతా అవన్నీ నశించిపోయేటువంటివి. కాబట్టి అది ఎలాగ రక్షించబడినాయి? ఒక గొర్రెపిల్ల యొక్క రక్తము ద్వారా మేకపిల్ల యొక్క రక్తము ద్వారా విమోచించబడి కాబట్టి కాపాడబడి కాబట్టి అవి నా ద్వారా కాపాడబడి కాబట్టి నా కొరకు కాపాడబడి కాబట్టి అవి మీరు నాకు ప్రతిష్ఠించమని చెప్తా వచ్చినాడు. దాంట్లో భాగముగా గొర్రెలు మేకలు అన్నిట్లో ప్రథమ సంతానమును దేవునికి ప్రతిష్ఠించే క్రమంలో ఇక దేనొక వాక్యంలో ఏం రాయబడుతుందంటే గాడిద విషయానికి వస్తూ ఉంది. గాడిద కూడా దేవుని కొరకు ఏం చేయబడతా ఉంది? మరి తొలి చూళ్ళు పుట్టినటువంటి గాడిద పిల్ల దేవునికి ఇది ప్రతిష్ఠించబడతా ఉంది.
సరే మంచిదే కదా, దేవుని కొరకు ప్రతిష్ఠించబడింది కదా, ఇంకా అయితే దేవునికి అర్పించాలి కదా. దేవుని వాక్యం రాయబడింది, ప్రభు అన్నాడు అది అర్పించబడటానికి వీలు లేదు. అంటే అర్థం ఏంటి? లోకరీతిగా అవసరమైనటువంటి ఈ సాధనము లేని ఆస్తికి సూచనగా ఉన్నటువంటి ఈ యొక్క గాడిద చివరికి దేవుని ఎదుగు వచ్చేసరికి ఏమైపోయింది చెప్పండి? దేవునికి అవసరం లేనిదిగా చేయబడిపోయింది. దేవుడు దానిని అంగీకరించిన స్థితిలో ఉండిపోయింది. వాస్తవానికి తొలిచులుగా పుట్టింది, దేవుని కొరకు ప్రతిష్ఠించబడిన స్థానంలో పుట్టింది, అయినా కూడా దేవునికి పనికిరాందిగా అయిపోయింది. అందుకని ప్రభు ఏం చెప్పినాడంటే దానిని విడిపించాలా. దానిని విడిపించకపోతే ఆ గాడిద యొక్క మెడని ఏం చేయాలని చెప్పండి? విరగదీయాలని ప్రభు చెప్పినాడు. దేని యొక్క వాక్యంలో ఇక్కడ జ్ఞాపం చేసుకునే విషయం ఏంటంటే ఈ యొక్క గాడిద అనేటువంటిది మరి దేవుని కొరకు ప్రతిష్ఠించబడినటువంటి స్థితిలో తను జన్మించినా కూడా దేవునికి పనికి రాకుండా అయిపోయింది. కానీ దేవుని వాక్యంలో మనం జ్ఞాపం చేసుకునవలసిన వారు ఉన్నాం. ఇక్కడ మనలో లోకరీతిగా మనం ప్రాముఖ్యమైన వ్యక్తులం అయితే కావచ్చు, లోకరీతిగా ఎన్నో గొప్ప వాటికి ఒక సూచనగా నీవు నేను ఉండవచ్చు. అయితే దేవుని విషయానికి వచ్చేసరికి మనం దేవునికి ఎలాంటి వారు ఉన్నాం చెప్పండి? ఎందుకు పనికి రాని వారముగా ఉండిపోయినాం. ఇందుకోసం మనం అలాగైనాము. ఏం కారణం? దేవుని వాక్యంలో కొన్ని తలంపులు క్లుప్తంగా కొన్ని వచనాలకి నేను జ్ఞాపం చేసి మరి ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాము. దేవుని వాక్యంలో నుండి దయచేసి ఆదికాండము 16వ అధ్యాయం, ఆదికాండము 16వ అధ్యాయం 12వ వచనం. అతడు అడవి గాడిద వంటి మనుషుడు, అతని చెయ్యి అందరి చేతులు అతనికి. కాబట్టి ఈ అడవి గాడిద వంటి మనుషుడు తనకున్న ఒక లక్షణం ఏంటంటే విరోధమైనటువంటి స్వభావం. కాబట్టి ఒకప్పుడు నీవు నేను ఎలాంటి వారికి ఉన్నాం? దేవునికి విరోధమైనటువంటి వారికి ఉన్నాం. దేవునికి విరోధంగా నడుచుకుంటా వచ్చినాం. దేవుని దుఃఖపెట్టేటువంటి వారికి ఉంటా వచ్చినాం. అడవి గాడిద వలె మనము దేవునికి విరోధమైనటువంటి మార్గంలో మనము వెళ్తా వచ్చినాం. దేవుని వాక్యంలో మన జ్ఞాపం చేసుకుంటే ఎంతగా మనం దేవునికి లోబడకుండా వచ్చినామంటే కీర్తన గ్రంథం 32వ కీర్తన, కీర్తనలు 32 9వ వచనం అందరం కలిసి చదువుతామండి. 32వ కీర్తన 9వ వచనం. బుద్ధి జ్ఞానములు లేని గుర్రముల వలెనైనను కంచర గాడిద వలెనైనను మీరు ఉండకుడి. అవి నీ దగ్గరకు తేబడినట్లు వాటి నోరు వారుతోనూ కళ్ళెముతోనూ బిగింపవలెను. అంటే అవి ఒక రాగాన లోబడవు. అవి ఎలాంటివయ్యా అని దేవుని వాక్యం చెప్తా ఉందంటే అవి బుద్ధి జ్ఞానం లేనిటువంటివి. అందుకని వాటిని లోబర్చడానికి ఆ యజమానులు ఏం చేయాల్సి వచ్చిందని చెప్పండి? వాటికి కళ్ళెము వేసి బిగించితేనే కానీ అవి ఆ యజమానికి లోబడేవి కాదు. అంటే దేవుని వాక్యంలో ఒకప్పుడు నేను కూడా దేవుని వాక్యానికి ఎంత మాత్రము లోబడిన వారం కాదు, ఏ మాత్రము జ్ఞానం లేని వారుగా, అయ్యో నేను పాపినేయుడుగా నా ప్రభు నా కొరకు ఈ లోకానికి వచ్చినాడే అని ఏ మాత్రం గమనం లేని వారుగా, ఎన్నిసార్లు దేవుడు మనతో మాట్లాడినా దర్శించిన బుద్ధి జ్ఞానం లేని ఆ యొక్క కంచర గాడిదల్లాగా మనము దేవునికి లోబడకుండా ఉంటా వచ్చినాం. ఇది రెండవ సంగతి. దేవుని ఒక వాక్యంలో మూడవదిగా మనం జ్ఞాపం చేసుకున్నప్పుడు ఇర్మీయా గ్రంథం 2వ అధ్యాయము. ఎందుకు మనం దేవునికి పనికి రాకుండా అయిపోయినామంటే, ఒకటి మనము దేవునికి విరోధమైన స్వభావం కలిగి ఉంటా వచ్చినాం. రెండవది దేవునికి ఒక రాగాన మనము లోబడని వారుగా ఉంటా వచ్చినాం. మూడవదిగా దేవుని వాక్యంలో చూస్తూ వచ్చినప్పుడు ఇర్మీయా గ్రంథము 2వ అధ్యాయము 24వ వచనం. అరణ్యమునకు అలవాటు పడిన అడవి గాడిదవు, అది దాని కామార్తత వలన గాలి పీల్చును, కలుసుకున్నప్పుడు దాన్ని తిప్పగలవాడు ఎవడు? దేవుని యొక్క వాక్యంలో ఇక్కడ ఏం రాయబడిందంటే అరణ్యమునకు అలవాటు పడిన అడవి గాడిద. ఇక్కడ ఈ అడవి గాడిద మామూలుగా గాడిద లాంటి గాడిద కాదు. ఇది అరణ్యంలో ఉండేటువంటిది, జనావాసాలకు దగ్గర ఉండదు. అది అరణ్యంలో ఉండటం మాత్రమే కాదు, అరణ్యానికి అలవాటైపోయినటువంటి గాడిద. అరణ్యం అనేది ఏం చూపిస్తూ ఉంది? లోకానికి చూపిస్తూ ఉంది. లోక సంబంధమైనటువంటి వ్యర్థమైనటువంటి ఆచారాలతో కూడినటువంటి పాపంతో కూడిన స్థితిని చూపిస్తూ ఉంది. ఒకప్పుడు మనం అందరం కూడా ఎలాంటి వారు ఉన్నాం? దేవునికి మాత్రమే కాదు, దేవుని ప్రజలకు కూడా దూరముగా ఉన్నటువంటి వారం. అందుమాత్రమే కాదు, దూరంగా ఉండటం మాత్రమే కాదు, దూరంగా ఉండటానికి అలవాటు పడిపోయినాం. అది ఇష్టమైపోయింది.
దేవుని వాక్యంలో అలాంటి స్థితిలో మనం ఉన్నాడు. అందుకనే మనం దేవునికి ఏమైపోయినాం చెప్పండి? పనికి రాని వారిగా అయిపోయినాం. మనుషులకైతే ఎంతో ఉపయోగకరంగా ఉన్నాం, లేదంటే లోక సంబంధమైన ఆస్తి పాస్తుల విషయానికి వచ్చేసరికి ఎంతో ఒక మంచి సూచనగా కనబడతా వచ్చినాం. కానీ దేవుని విషయానికి వచ్చేసరికి దేవునికి విరోధమైన వారుగా ఉంటా వచ్చినాం. అందుమాదిరే కాదు, దేవుని వాక్యంలో మనం జ్ఞాపం చేసుకున్న రీతిగా మరి దేవునికి వాక్యమునకు మనం లోబడిన వారిగా ఉంటా వచ్చినాం. అంత మాదిరే కాదు, కాబట్టి అరణ్యములో ఉండటానికి అలవాటు పడిపోయినటువంటి స్థితి. దేవుని వాక్యంలో చివరిగా 4వది జ్ఞాపం చేసుకుంటా వచ్చినప్పుడు దయచేసి యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం. యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము దయచేసి 24వ వచనం. తర్వాత యెహోషువయు ఇశ్రాయేలందరినూ జెరహు కుమారుడైన ఆకానును, అతని వెండిని, అతని పై వస్త్రము, అతని బంగారు కమ్మి, ఆకాను కుమారులను, కుమార్తెలను, ఎద్దులను, గాడిదలను, మందలను, డేరాను, వాని కలిగిన సమస్తమును పట్టుకొని ఆకోరు లోయలోనికి తీసుకొని వచ్చిరి. కాబట్టి దేని వాక్యంలో కాబట్టి మరి ఆకాను తన కలిగినంతా కూడా ఆకోరు లోయలో చంపివేయబడతా వచ్చింది. దేని వాక్యంలో మనకి జ్ఞాపం చేయబడేది ఏంటంటే, మరి ఈ యొక్క ఆకాను వస్త్రమే కాదు, బంగారు కమ్మి ఏమైతే తెచ్చుకున్నాడో అవే మాత్రమే కాకుండా కుమారులు కుమార్తెలతో పాటు ఇంకేమేమన్నా చెప్పండి, ఎద్దులు గాడిదలు కూడా. కాబట్టి ఇక్కడ ఈ గాడిద ఏం తప్పు చేసింది? ఈ గాడిద మరి ఎంతోమంది గాడిదలు ఉన్నాయి, అనేక ఇళ్లలో గాడిదలు ఉన్నాయి. ఎందుకు ఆకాను గాడిద చంపబడతా వచ్చింది? ఇది ఆకాను గాడిద కాబట్టి ఆకానుతో కూడా చంపివేయబడాల్సి వచ్చింది. అంటే దేని వాక్యంలో ఒకప్పుడు నీవు నేను ఎలాంటి వారికి ఉన్నాం? ఎవరి సంబంధికులుగా ఉన్నాం? ఎవరికి చెందిన వారికి ఉన్నాం? అపవాదైన సాతానుకు చెందిన వారిగా ఉన్నాం. ఎందుకు మన మీద దేవునికి ఉగ్రత ఉంది? ఎందుకు నిత్య నాశనం నరకంలోకి మనం ఏడబడతా వచ్చినాం? మనము అపవాదైన సాతాన్ని వెంబడించేవారం కాబట్టి వాని దూతలకు ఏర్పాటు చేసిన ఆ నిత్య నరకాగ్ని గుండంలోనికి మనం కూడా వెళ్తా వచ్చినాం. ఎందుకంటే మనము అపవాదైన సాతానుకు చెందిన వారం. అందుకే ప్రభువు అన్నాడు ఇశ్రాయేల్ ప్రజలతో, మీరు మీ తండ్రియగు అపవాది సంబంధులు. వాళ్ళు ఏమన్నారు? మేము అబ్రహాము కుమారులము అని అన్నారు. అంటే అప్పుడు ప్రభు ఏమన్నాడు? లేదు, మీరు మీ తండ్రియగు అపవాది సంబంధులు, మీ యొక్క తండ్రి యొక్క దురాశలను మీరు నెరవేర్చాలని కోరుతున్నారు అని చెప్తా వచ్చినాడు. అంటే ఒకప్పుడు మనము దేవునికి ఎందుకు పనికిరాని వారికి అయిపోయినాం? మనం ఎవరికి చెందిన వారికి ఉన్నాం? ఒకప్పుడు సాతానుకి చెందిన వారికి ఉన్నాం, సాతాను వెంబడించే వారికి ఉన్నాం. సాతాను మన నాయకుడిగా ఉన్నాడు. సాతాను యొక్క ఆదేశములు ఏవైతే సూచనలు వాటి చొప్పున నడుచుకుంటా వచ్చినాం. దేని వాక్యంలో మనకి ఏం రాయబడతా ఉంది? అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారుగా ఉన్నాం. తర్వాత ఏం రాయబడతా వచ్చింది దేని వాక్యంలో? మరి ఎఫెసు రాసిన పత్రిక తెలిసిన భాగమే, 2వ అధ్యాయము 2వ వచనం. మీరు వాటిని చేయొచ్చు, వాయుమండల సంబంధమైన అధిపతిని. ఎవరిని అనుసరించినాం చెప్పండి? వాయుమండల సంబంధమైన అధిపతిని అనుసరించినాం. వాడు మనకు నాయకుడు, మనకు అధిపతి, మనల్ని నడిపించేవాడు అపవాదైన సాతాను. అందుకే దేని వాక్యం ఇంకేముంది? అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తి. కాబట్టి మనను ఒక ప్రేరేపించే శక్తి, ఆ శక్తి చేత ప్రేరేపించబడినాం. ఆ శక్తికి అధిపతే దేవునికి శత్రువైనటువంటి మనకును శత్రువైనటువంటి సాతాను. కాబట్టి దేవుని వాక్యంలో ఈ గాడిద మరి ప్రథమ సంతానంగా పుట్టింది. దేవుని కొరకు ప్రతిష్ఠించవలసిన స్థానంలో పుట్టినప్పటికీ కూడా దేవునికి అది ఏం కాకుండా పోయింది చెప్పండి? పనికి రానిదిగా చేయబడతా వచ్చింది. అందుకని ప్రభు ఏమన్నాడంటే, ఆ గాడిద మెడను ఏం చేయాలా? ఇరగతీయాలని చెప్పినాడు. అంటే చాలా కఠోరమైన శిక్ష. అంటే ఇక పశువులకి మేకలు వాటిని కోడి గొంతు కోస్తే రక్తం పోయి చనిపోతుంది, లేదా గిలగలు కొట్టుకొని చచ్చిపోతాయి. కాబట్టి ఈ గాడిద పరిస్థితి అట్లా కాదు. మరి అది ఆ గాడిద ఎంతో బలంగా ఉంటుంది, ఎట్లా ఇరుస్తారో తెలియదు. కానీ అది కాళ్ళు గట్టిగా పట్టుకొని మెడ ఇరిచి చేస్తే ఎంత బాధ, ఎంత వేదన, అల్లాడి చచ్చిపోవాల్సిన స్థితి ఆ యొక్క గాడిదది. నేను వాక్యంలో ప్రభుకు చెప్పినాడు, ఒకవేళ గనక ఆ గాడిద ఆ స్థితి నుండి తప్పించబడాలంటే ఆ గాడిదకు ప్రతిగా ఏమి ఇవ్వాలంటే చెప్పండి? మనం ఏం చూసినాం? దయచేసి నిర్గమాకాండం 13వ అధ్యాయం 13వ వచనంలో
నిర్మాకాండం 13వ అధ్యాయం. ప్రతి గాడిద తొలిపిల్లను వెల ఇచ్చి విడిపించి దానికి మారుగా గొర్రె పిల్లను ప్రతిష్ఠింప. కానీ దానికి మారుగా గొర్రె పిల్లను ప్రతిష్ఠించాలంట. అరే గొర్రెపిల్ల ఎందుకు ప్రతిష్ఠించాలా? ఇప్పుడు గొర్రెపిల్ల కన్నా నోరు ఉందనుకోండి, గొర్రెపిల్ల ఏమంటుంది? నేనెందుకు గాడిద కోసం చచ్చిపోవాలా? దేవుడు నన్ను కూడా సృష్టించినాడు. తొలి సంతానంగా పుట్టినా, లేదంటే రెండవ ఈతగా పుట్టినా, మూడవ ఈతలో పుట్టినా నేను దేవునికి అర్పించబడటానికి తగిన స్థానంలో నేనున్నాను. దేవుడు నా రక్తం అనేటువంటిది, కాబట్టి తాత్కాలికంగా ప్రజల క్షమాపణ కొరకు చిందించబడిన యేసుప్రభు రక్తానికి గుర్తుగా ఉండు కొరకే చిందించబడటానికి తగిన స్థానంలో నేనున్నాను. ఏదన్నా అవసరమైతే, అవకాశం ఉంటే నా సృష్టికర్త కొరకు నేను చనిపోతాను. ఈ గాడిద కోసం ఎందుకు చచ్చిపోవాలా? ఎట్లయినా నేను చనిపోతాను. దేవుని కొరకు చనిపోవడం నాకు ఇష్టమే, అట్లాగే ఇష్టమే. కానీ ఈ గాడిద కోసం చచ్చిపోతే నాకేమొస్తుంది? సరే నేను దానికోసం చచ్చిపోతాను. చచ్చిపోతే నేను అంతటితో నా జీవితం అయిపోతుంది. ఈ గాడిద మాత్రం జీవితం అంతా బతికిపోతుంది. అంటే నేను చచ్చిపోవడం వల్ల నాకు వచ్చేటువంటి లాభం ఏంటి? లేదా ఆ గాడిద బతికి తిరగటం వల్ల నాకు అంటే ఆ గాడిద బతకడం వల్ల నాకు వచ్చే లాభం ఏంటి? లేదంటే నేను చనిపోవటం వల్ల నాకు వచ్చే లాభం ఏంటి? లేదా గాడిద మెడ ఇరిసి చంపేశారనుకోండి, నాకు వచ్చే నష్టం ఏంటి? గొర్రెపిల్లగా నోరు కనుకుంటే గొర్రెపిల్ల ఈ మాటలు చెప్తుంది. ఏమని అంటే, కాబట్టి అది మెడ ఇరిగిపోతే ఇరిగిపోని, సస్తే సావని, నాకు వచ్చే నష్టం ఏంటి? ఒకవేళ దాని కొరకు నేను చచ్చిపోతే నాకు వచ్చే లాభం ఏంటి? పిల్లరా, దినవాక్యంలో మనకు జ్ఞాపం చేయబడతా ఉంది. కానీ ప్రభువు యేసుక్రీస్తు వారు ఆయన నీ కొరకు నా కొరకు దేవునికి పనికిరాని వారముగా మెడ విరిచివేయబడి దేవుని కఠోరమైన శిక్షకు పాత్రులుగా నీ కొరకు నా కొరకు ఆయన ప్రియ కుమారుని ఈ లోకానికి పంపటానికి తండ్రి ఏం చేయాలో చెప్పండి? వెను తీయలేదు. దేవునికి ఏమైనా ఇష్టమైన సాధనం ఉన్నది అని అంటే అది ఒకే ఒక సాధనం ఏంటంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన గురించి సాక్ష్యం ఇస్తూ తన దేవుడు ఏమన్నాడు? ఈయనే నా ప్రియ కుమారుడు అన్నాడు. ఈయనే అనే మాటల అర్థం ఏంటి? ఆయనకు ఎవ్వరు ప్రాముఖ్యం కాదు. ఆయనకు భూలోకం కాదు కదా, సృష్టి యావత్తు కాదు కదా, పరలోకం కాదు కదా, పరలోకంలో దూతలు ఎవ్వరు ప్రాముఖ్యం కాదు ఆయనకు. అందరినీ పోగొట్టుకుంటాడు, కానీ ఆయన ప్రియ కుమారుని మాత్రం ఆయన పోగొట్టుకున్నాడు. ఆయన ఎంతో అమూల్యమైన వాడు, తనని సంతోషపెట్టేటువంటి వాడు. ఈయనే నా ప్రియ కుమారుడు అని ఆయనకు సాక్ష్యం ఇచ్చినాడు. అలాంటి ప్రియ కుమారుని కాబట్టి గాడిదల వంటి వారము మనం నశించిపోతే దేవునికైనా నష్టం ఉందా? లేదా మనం రక్షించబడితే దేవునికైనా లాభం ఉందా? ఏ లాభం లేదు, ఏ నష్టము లేదు. అయినా కూడా నిష్కారణంగా నిస్వార్థమైనటువంటి ప్రేమతో మనల్ని ప్రేమించి తన ప్రియ కుమారుని నీ కొరకు నా కొరకు ఆ శిలువ మరణానికి అప్పగించడానికి ఆయన ఇష్టపడినాడు. మన పాపమంతా ఆయన ప్రియ కుమారుని మీద మోపి ఆయనను పాపిగా చేసి మనకు రావాల్సిన ఉగ్రత అంతా ఆయన మీద కుమ్మరించడానికి తండ్రి అయిన దేవుడు ఇష్టపడినాడు. ఎంత అపారమైనటువంటి ప్రేమను మనము చూడగలుగుతూ ఉంటున్నాం. ప్రభు స్తోత్రాలు. కానీ దేవుడు మనల్ని విమోచించడానికి, రక్షించటానికి, మనం దేవునికి ఏ మాత్రం కూడా పనికిరాని నిన్ను నన్ను ఆయన విమోచించి మనల్ని సజీవులుగా జీవింపజేయటానికి ఆయన తన ప్రాణమును మన కొరకై శిలువలో అర్పించినాడు. ప్రభు స్తోత్రాలు. ఆ కారణాన్ని బట్టి మనము ప్రభువుని సేవించేవారిగా చేయబడినాం. కొన్ని తలంపులు నేను క్లుప్తంగా కొన్ని వచ్చేలా జ్ఞాపం చేసి ఆరాధనలో ప్రవేశిస్తాం. అలాగున ఆయన మన కొరకు చనిపోవడం ద్వారా మనం ఏం మేలు పొందినాం? దేని ఒక వాక్యంలో నుంచి మత్తయి సువార్త 11వ అధ్యాయము 21వ అధ్యాయం ఇప్పుడు మనం చదివిన భాగము. మత్తయి సువార్త 21వ అధ్యాయం 2వ వచనం. మీ ఎదుటనున్న గ్రామునకు వెలుడి, వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితో ఒక గాడిద పిల్లయు మీకు కనబడను. వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి. కాబట్టి గాడిద ఏం చేయబడని చెప్పండి? కట్టి వేయబడి ఉన్నటువంటి గాడిద. ప్రభు ఏమన్నాడు? ఆ గాడిదను విప్పి నా యొద్దకు తోలుకొని రండి. కాబట్టి మనం ఎలాంటి గాడిదలం?
ఒకప్పుడు కట్టివేయబడిన గాలి, పాపం చేత, అపరాధం చేత, లోక సంబంధమైన కార్యముల చేత, ఆచారముల చేత మనం కట్టివేయబడినటువంటి వారం. కానీ ప్రభు స్తోత్రాలు, ఆయన ప్రియకుమారుని మన కొరకే ఆయన శిలువలో అర్పించడం ద్వారా ఆయన మనల్ని ఏం చేస్తాడు చెప్పండి? విడిపించిన వాడుగా ఉంటున్నాడు, విమోచించిన వాడుగా ఉంటున్నాడు. దాన్ని బట్టి మనం ప్రభువుని ఆరాధించవలసిన వారం. ఒకప్పుడు దేవునికి దూరస్థలం, అరణ్య జీవితానికి అలవాటు పడిపోయినటువంటి వారం. ఒకప్పుడు మరి దేవునికి విరోధమైన స్వభావం కలిగినటువంటి మనలను ఆయన తన ప్రియకుమారుని మన కొరకు ఆ శిలువలో అర్పించడం ద్వారా మనల్ని ఏం చేస్తున్నాడు? మనకు విమోచనను కలుగజేస్తున్నాడు. ఆ గాడిద విడిపించబడి కొరకై గొర్రెపిల్ల అర్పించబడిన ద్వారా ఆ గాడిద విడిపించబడిన రీతిగా ప్రభు మనల్ని విమోచించినాడు. రెండవదిగా మనం జ్ఞాపం చేసుకుంటా వచ్చినప్పుడు ఇదే 21వ అధ్యాయము 3వ వచనంలో, ఎవడైనను మీతో ఏమైనను అని నెడల అవి ప్రభువునకు కావలసి ఉన్నవని చెప్పవలెను. దేని వాక్యంలో మనం ఏం చూస్తున్నాం? అవి ఎవరికి కావాలా? ప్రభువునకు కావలసి ఉన్నవి. కాబట్టి దేనొక వాక్యంలో ప్రభు తన కొరకు మనలను కోరుకున్న వాడుగా ఉంటున్నాడు. ప్రభు చెప్పినాడు, మీరు ఆ పట్టణంలోనికి మీరు వెళ్ళంగానే ఆ ఎంట్రన్స్లోనే ఒక గాడిద పిల్ల కట్టబడి ఉంటుంది. బహుశా కొంతవరకు నేను అనుకుంటాను కనుక ఆ బేతనియా గ్రామము, బెత్సగే అని ఉంది మనకు సువార్తలో, బేతనియా అనే గ్రామం ఉంది. ఎన్నోసార్లు ప్రభు ఆ గ్రామానికి వెళ్ళాడు. ఎందరో ఆ గ్రామంలో ప్రభు పరిచయం. ప్రాముఖ్యంగా ఆయన ఒక గాడిదని ఏర్పాటు చేసుకుని లేఖనాలను నెరవేర్చబడ్డ కొరకై దానిని తన కొరకై ఆయన సిద్ధపరిచినాడు. దాన్ని ప్రభు కోరుకున్నట్లుగా దేని వాక్యంలో జ్ఞాపకము చేయబడతా వచ్చింది. కానీ ప్రభు స్తోత్రాలు, దేవుడు మనలను కూడా ఏం చేసినాడు చెప్పండి? అపారమైన తన కృపను బట్టి తన కోసము మనలను నిర్ణయించుకున్నటువంటి వాడుగా మనం చూస్తాం. కాబట్టి దేవుని యొక్క ఏర్పాటును బట్టి మనం ప్రభుని ఆరాధించవలసిన వారుగా ఉంటున్నాం. ఒకటేమో మనం విడిపించబడిన వారుగా ఉన్నాం. రెండవదిగా ఆయన ప్రభు అన్నాడు, నాకు కావాలని నన్ను కోరుకున్నాడు. ఎప్పుడు కోరుకున్నాడు ఆయన? ఎప్పుడు కోరుకున్నాడు? భూమి రవ్వంతా కూడా సృష్టి ఏర్పడక మునుపు కోరుకున్నాడు. మనం చాలాసార్లు గుర్తు చేసుకున్నాం. భూమి ఎప్పుడు ఏర్పాటు చేసినారు చెప్పండి? ఎప్పుడు ఏర్పాటైంది? ఎప్పుడు ఏర్పాటైంది? కొన్ని వేల లక్షల కోట్ల సంవత్సరాల క్రితము దేవుడు సృష్టించేసినాడు. అంటే దానికంటే ముందు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడంట. భూలోకాన్ని దేవుడు ఎట్లా చేసినాడు? ఒక పరలోకంలో చేసినాడు. ఈ భూలోకానికి పరలోకం నుండి దేవుని దూతలు కిందకు వచ్చి పరలోకానికి వెళ్తూ భూమి మీదకి వస్తూ ఉండే అంత శ్రేష్టమైనదిగా చేసినాడు భూమిని దేవుడు. ఆ చెయ్యక మునుపే, రవ్వంతో కూడా సృష్టిని చేయక మునుపే మనల్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. మన ఆదికాండం 1వ అధ్యాయం మనం ఏం చూస్తాం? ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించిన. మొదటి వచనానికి రెండవ వచనానికి కొన్ని వేల లక్షల కోట్ల సంవత్సరాల వ్యత్యాసం ఉంది. రెండవ వచనం ఏం రాయబడింది? భూమి నిరాకారంగాను శూన్యంగాను. అంటే రెండవ వచనం ఇప్పుడు శత్రువైన సాతాను పరలోకం నుండి వాని దూతలు పడద్రోయబడినప్పుడు సృష్టి యావత్తు పాడైపోయిన దాన్ని రిపేర్ చేసేటువంటి ప్రక్రియ మనకు ఆదికాండం 1వ అధ్యాయంలో కనబడుతుంది. కానీ ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనానికి 2వ వచనానికి కొన్ని వేల లక్షల కోట్ల సంవత్సరాల వ్యత్యాసం ఉంది. ఇప్పుడు భూమి బాగు చేయబడిన దానికి ఇప్పటికి దాదాపు మరి 6,000 సంవత్సరాలు చిల్లర మనకుంది. దేవుని యొక్క ఏర్పాటు ఎంత ఆశ్చర్యమైందో. ఇప్పుడు మా నాన్న పేరు తెలుసు, మా తాత పేరు తెలుసు, మా ముత్తాత పేరు నాకు తెలియదు. కొంతమంది తెలుసు, వాళ్ళ నాన్న పేరు తెలియదు. ఆల్రెడీ పుట్టి చనిపోయిన వాళ్ళ పేర్లే తెలియదు. నాకు నా పిల్లలు ఉన్నారు, వాళ్ళకి ఎవరు పుడతారు? మగవాళ్ళు పుడతారు, ఆడవాళ్ళు పుడతారు, అసలు పుట్టరు. నాకు ఎట్లా అర్థమవుతుంది? దేవునికి ఏర్పాటు ఎంత గొప్పదో చూడండి. ఆశ్చర్యం. మనకు అది మనము దాన్ని ఏమనొచ్చు అంటే ఊహించలేం. సృష్టి బాగు చేసిన తర్వాత, ఆదామును ఏర్పాటు చేసిన తర్వాత, ఆదాము తప్పిపోతాడని దేవుడు ఎరిగి ఆదాము ప్రతిగా మరి పశువు అర్పించబడాలని శిలువకు గుర్తుగా ఒక పశువును అర్పించి అప్పుడే యేసుప్రభు యొక్క శిలువను గురించి నిర్ధారించి ఆ తర్వాత ఎంతో కాలం తర్వాత ఆదాము సంతానంగా చెడిపోయిన పాపులమైన మనలను అమూల్య రక్తం ద్వారా రక్షించడం కొరకు అసలు భూమి ఏర్పాటు చేయకమునిపే అని అనుకున్నాడంట. తనలో తాను అనుకున్నాడంట, ఎవరికో చెప్పలేదు. తనలో తాను అనుకున్నాడంట. కొన్ని లక్షల వేల కోట్ల సంవత్సరాల తర్వాత ఈ సృష్టి మళ్ళీ బాగు చేయబడిన తర్వాత ఆదాము సంతానంగా పుట్టి అరకు వ్యాలీలో ఉన్నటువంటి పలానామె నా కుమార్తెగా ఉండాలి, పలానాయన నా కుమారుడిగా ఉండాలని తనలో తను అనుకున్నాడంట. సరే, తనలో తను అనుకున్నాడు కదా, అనుకున్నప్పుడు అనుకున్నాడు కాబట్టి నెరవేర్చాడు. నా రక్షణకు మూలమేంటి? ఆయన అనుకున్నాడు, నేను అనుకోమని చెప్పలేదు. అనుకున్నాడు కాబట్టి రక్షించినాడు. ఆయన సంకల్పాన్ని బట్టి రక్షించాడు అంటే అర్థం ఏంటి? అనుకున్నంత మాత్రాన రక్షించాలని రూల్ ఏం లేదు.
మాట ఇచ్చేద్దాం మాత్రం నెరవేర్చాలని రూల్ ఏం లేదు. ఆయన స్వభావం అయితే ఏంటి కాక. దానిలో మనకేం కనబడుతుందంటే దయాపూర్వకమైన సంకల్పం. ఆ సంకల్పం వెనకాల ఏముందంటే కేవలం దయ. ఇందాక మనం అదే జ్ఞాపం చేసుకున్నాం. ఆ మెడలు చేస్తే ఈ గొర్రెకే ఏం నష్టం ఉంది చెప్పండి? లేదంటే ఈ గొర్రె ఆ గాడిగో చచ్చిపోతే ఈ గొర్రెకి ఏం లాభం ఉంది? ఏమి లేదు. దేవుని వాక్యంలో మనకు జ్ఞాపం చేయబడింది కేవలం అంటే కేవలం దయతో ఆయన మనల్ని చేర్చుకున్నాడు. అందుకు దేవుని వాక్యంలో రండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 4వ వచనంలో ఒక చివరి మాట రాయబడింది. మనము తన ఎదుట పరిశుద్ధులమును ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత. కానీ అప్పుడే మనం ఏర్పాటు చేయబడ్డాం. దేవుడు అప్పుడే మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. మన ఏర్పాటు గురించి ఎప్పుడు అనుకున్నాడంట దేవుడు? 10వ వచనం, ఈ సంకల్పం బట్టి ఆయన పరలోకంలో ఉన్నవే కానీ భూమి మీద ఉన్నవే కానీ సమస్తం క్రీస్తుని ఏకముగా సమకూర్చవలనని తనలో తాను నిర్ణయించుకున్నాడు. అందుకని దీని వాక్యంలో దాని గురించి మనకు జ్ఞాపం చేయబడతా వచ్చింది. 8-9 వచనాలు కలిసి ఉన్నాయి చూడండి. కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పము చొప్పున, కాబట్టి దేని ఒక వాక్యంలో ఆ ఏర్పాటు దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు, తన కోసం ఏర్పాటు చేసుకున్నాడు. దానిలో భాగముగా దయతో కూడినటువంటి ఆయన సంకల్పం మన జీవితాల్లో నెరవేర్చబడింది. అందుకని మనకి 4-6 వచనాల్లో చక్కని మాట కూడా రాయబడి ఉంటుంది. నేను చూద్దాను, గమనించండి. ఎఫెసీ 1:4-6 వచనాలు, ఎట్లనగా తన ప్రియునియందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తన కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని. ఎందుకోసం నిర్ణయించుకున్నాడంట చెప్పండి? తన కోసం నిర్ణయించుకున్నాడు, ముందుగా నిర్ణయించుకున్నాడు. అట్లానే గాడిదను దేవుడు ముందుగా నిర్ణయించుకున్నాడు. ఎవరు కూడా గాడిద పిల్ల మీద ఇప్పటివరకు ఎక్కలేదు. నాకు కావాలా, ఇది నాకు మాత్రమే కావాలని తన కోసం నిర్ణయించుకున్నాడంట. కానీ దేవుని యొక్క ఎన్నిక ఎంత శ్రేష్టమైంది, ఎంత వింతైనటువంటిది. అందుకనే ఎన్నోసార్లు నేను జ్ఞాపం చేస్తూ ఉంటాను, దేవుడు దయ అనే మాట మనం ఎట్లా అర్థం చేసుకోవచ్చు అంటే, ఇది బాహ్యానికి దేవుని దూతలకు అది వెరితనంగా కనబడుతుంది. బాహ్యానికి ఒక పిచ్చిగా కనబడుతుంది. అదే దేవుడు మన ఇలా చూపించిన ప్రేమ. అందుకని దేని వాక్యం రాయబడింది, ఏమన్నాడు? ఒక మాట మనకు బైబిల్లో పరిచయం చేయబడింది, వింతైన ప్రేమ. ఏం ప్రేమ చెప్పండి? ఎవరు చెప్పినారు ఆ మాట? దావీదు చెప్పినాడు. ఎవరి విషయం చెప్పినాడు? యోనాతాను విషయం చెప్పినాడు. వింతే కదా చెప్పండి? రాజు కొడుకు రాజు అవ్వాలి, కానీ వాడెవడో గొర్రెలు కాసుకునేవాడు వాడు రాజు అవ్వాలా, వానికి నేను హెల్పర్గా ఉండాలి ఎవడని అనుకుంటాడా? ఒకవేళ వాడు రాజు అవుతాడని ఏ సూచాయికి అర్థమైనా కూడా వాళ్ళని లేపేయాలని చూడాలి. కానీ ఇప్పుడు ఎంతగా ప్రేమించినాడంట. ప్రేమించినప్పుడు చెప్పినాడు దావీదుతో, ఏమని చెప్పినట్టే, నువ్వు రాజు అవుతావు అని చెప్పినాడు. మరి నీ సంగతి ఏంది? నన్ను కూడా గుర్తుపెట్టుకొని నేను కూడా నీతో పాటు రాజుకుంటాను, లేదంటే నన్ను రెండో రాజుకు పెట్టమని అనలే. ఏమన్నాడు? నేను నీకు సహకారిగా ఉంటాను అన్నాడు. ఇదేమి ప్రేమ? దేవుని యొక్క ప్రేమను మనం అర్థం చేసుకోలేం. వింతైన ప్రేమ. మనకు బాహ్యంగా అర్థం కావాలంటే మనం కూరగాయలకు పోతాము, అన్ని టమాటాలు బాగానండి సార్, మంచి సరుకు సార్ అంటే, మంచి అయినా కూడా మళ్ళీ వాటిలో ఇంకా మంచి వాటిని సెలెక్ట్ చేసుకుంటాం. కొన్ని ఏం చేస్తారంటే కుళ్ళిపోయిన తీసేసి ఆ పక్కన ఒక పెట్టి దాంట్లో పడేస్తారు. అవి పడేయటానికి మనం పోయి నా బోటోడు పోయి వాటిని చూసి ఇవన్నీ ఎంత ఇస్తానంటే ఏం చేస్తారు చెప్పండి వాళ్ళు? ఎందుకు సార్ అవి మీ ఇంట్లో ఏమైనా బర్రెలు ఉన్నాయి అని అడుగుతారు వాళ్ళు. బర్రెలు లేవు, మాకు కావాలా, కూర వండుకోవాలా, ఎంతకి ఇస్తావు చెప్పు అని అంటే ఏమంటారు చెప్పండి? పక్కన ఎవరుంటే చెప్తారు, ఇంకొంచెం పిచ్చి పట్టినట్టుంది, హాస్పిటల్లో తీసుకెళ్ళండి, అవి కుళ్ళిపోయి ఎందుకు పనికిరాని పడేయడం కొరకు వేసినాం, అవి కావాలంటాడేంది. కాబట్టి అంటే ఎందుకు నేను జ్ఞాపం చేస్తానంటే, నీ యొక్క విషయంలో నా విషయంలో దేవుని యొక్క ఏర్పాటు అంత శ్రేష్టమైంది. మొట్టమొదటిగా ఈ గాడిద విమోచించబడిన గాడిద, దాని కొరకే యేసు ప్రభు తన ప్రాణం ఇచ్చినాడు. రెండవది, ఈ గాడిద ఏం చేసినాడు చెప్పండి? దేవుడు తన కోసం ఏం చేస్తున్నాడు? ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. ప్రభు స్తోత్రాలు. తదిన వాక్యంలో మనం చూడగలుగుతాం. ఈ గాడిద మరి రక్షించిన తర్వాత ఎక్కడికి తీసుకురాబడింది? ఈ గాడిద వల్లే ఉన్నాడు మనము దేవుని యొక్క చేతిలోనికి మనం తీసుకొని రాబడినటువంటి వారం. దేవుని చేతిలో వాడబడే సాధనములుగా ప్రభు మనం చేసుకున్నాడు. ఉదాహరణకు ఒక చిన్న మాట నేను జ్ఞాపం చేస్తాను. ఒకసారి సంసోను వెళ్తా ఉన్నప్పుడు తనకేం కనబడుతుంది? గాడిద, దవడ,
ఎముక అనమాట కదా. అసలు గాడిదంటేనే విలువ లేనిది, అందులో అది చచ్చిపోయిన గాడిద. ఆ చచ్చిపోయిన గాడిదలో అది అదేమి కాలు ఎముకో చేతి ఎముకో కాదు, దవడ ఎముక. అంటే చాలా చిన్నటువంటిది. అది కూడా ఎండిపోయి బాగా షార్ప్గా అయిందంటే అట్లా కూడా కాదు. అది ఎలా, అదేంటి, పచ్చి దవడ ఎముక. పచ్చి దవడ ఎముక ఆ సంసోన్ చేతిలోకి వెళ్ళేసరికి ఎంతమందిని చంపినాడు చెప్పండి? ఓయమ్మ, అసలు దాన్ని పట్టుకొని పిల్లిలను చంపగలమా మనం చెప్పండి? అంటే అర్థం ఏంటి? మనం ఎలాంటి వారం? నిష్ప్రయోజకులం, ఎందుకు పనికిరాని వారం. అంతో ఇంతో నేను నీవు దేవుని కొరకు కొంత మేర ప్రయోజనకరంగా ఉంటున్నామంటే ఒకే ఒక కారణం, ఆయన చేతిలోకి వచ్చినాం కాబట్టి. అంతే. ఆయన చేతిలోని పక్కకు వస్తే ఎందుకు పనికిరానటువంటి వారం. ప్రభు ఏమన్నాడు? నాకు వేరుగా ఉండి మీరు ఏమి కూడా చేయలేరు. ఏమి చేయలేము, నథింగ్. ఏ మాత్రం కూడా ఏమి కూడా చేయలేము. అంతో ఇంతో చేయగలిగామంటే అర్థం ఏంటి? దేని వాక్యంలో కేవలం అంటే కేవలం ఆయన చేతిలో ఉన్న దాన్ని బట్టి. అంటే ఆయన చేయి ఎంత బలమైందో చూడండి, ఎంత సామర్థ్యం కలదో చూడండి. ఒక సాధారణమైనటువంటి ఒక మనుషుని చేతిలో దేవుడు తనకిచ్చిన బలాన్ని బట్టి ఆ చిన్న ఎముక అంత బలంగా ఉపయోగపరచబడినప్పుడు దేవుని చేతిలో మనం ఎంత శ్రేష్టమైన వారం. అందుకని ప్రభు స్తోత్రాలు. ఆయన మనం తన కోసం ఏర్పాటు చేసుకున్నాడు, మనల్ని విమోచించినాడు. ఆయన చేతిలోని మనల్ని తీసుకోవడం మాత్రమే కాదు, ఎక్కడ తీసుకొచ్చినాడు? దేవుని యొక్క మందిర సహవాసంలోనికి తీసుకొని వచ్చినాడు. అందుకే దేని వాక్యంలో రాయబడింది, గాడిద తన సొంత వాణి దొడ్డి తెలుసుకుంటుంది. గాడిదకు ఉన్నటువంటి లక్షణాలు, ఒక లక్షణం ఏంటి అంటే ఆ గాడిద వదిలిపెట్టేస్తే నేరుగా తన యజమానుడు ఎవరు ఆ దొడ్డి తెలుసుకొని అక్కడికి వెళ్ళిపోతుంది. కనుక ప్రభు స్తోత్రాలు. కానీ ఒకప్పుడు ఎక్కడెక్కడో ఉన్నాం, అరణ్యంలో ఉన్నాం, దేవుని పిల్లలకు దూరంగా ఉన్నాం. ఇప్పుడు మన ప్రభు ఎక్కడ తీసుకొచ్చినా చెప్పండి? ఆయన దొడ్డిలోనికి తీసుకొచ్చినాడు. ఎవరు మనకే చెప్పాల్సిన అవసరం లే. పలానా చోట మనకని చెప్తారా? మీ ఇల్లు పలానా చోట ఉంది, ఇల్లు అని మనకని చెప్తారా? మన ఇల్లు నేరుగా వెళ్ళిపోతాం అంతేనా? ఎవరైనా అడ్రస్ చెప్తారా? మీ ఇంటి అడ్రస్ ఇదిగానని? అది వేరే వాళ్ళ అడ్రస్ మనం కనుక్కుంటాం, కానీ మన ఇంటి అడ్రస్ ఎవరైనా మనకు చెప్తారా? కాబట్టి దేని స్తోత్రాలు. ప్రభు ఆయన ఇంటిలోనికి మనల్ని మనం చూడడం సమయం ఉండదు కాబట్టి యెషయా గ్రంథం 2 అధ్యాయంలో ఆ మాటలు రాయబండిగా ఉంటాయి. కాబట్టి దేని ఒక వాక్యంలో ప్రభు మనల్ని ఏం చేస్తాడని చెప్పండి? దేవుని యొక్క మందిరం యొక్క సహవాసంలోనికి ప్రభు తీసుకుని వచ్చిన వాడుగా ఉంటున్నాడు. ఇంకొక మాట నేను జ్ఞాపం చేసి ఈ ఆరాధనను ప్రవేశిస్తాం. కానీ దేవుడు ఎలాంటి గాడిదగా మనల్ని ఆయన విమోచన కార్యం బట్టి చేసినాడంటే చూడండి, దేని వాక్యంలో నుంచి ఈ మాట మనకు జకర్యా గ్రంథంలో రాయబడి ఉంటుంది. ఆ మాట చదువుకుందాం. జకర్యా గ్రంథం 9వ అధ్యాయము 9వ వచనం. చదవండి, ఒకరు దయచేసి చదవండి. సీయోను వాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసంతో ఉండుడి. ఈ రాజు నీతిపరుడును కాబట్టి దేన్ని బట్టి సంతోషం? కాబట్టి ఆ గాడిద పిల్లతో ఎవరు వస్తున్నారు చెప్పండి? నీ రాజు వచ్చేటువంటి వాడుకున్నాడు. కనుక ప్రభు స్తోత్రాలు. దేవుని ఇంటిలోనికి రావటం అనేటువంటిది ఎంత ఆధిక్యత అంటే మనం ఆయన పిల్లలమనడానికి ఒక రుజువు. రెండవది, దేవుని ఇంటికి రావటం అనంటే అది ఎంతో ఘనతతో కూడినటువంటి ప్రయాణం. అది అప్పుడు ఆ గాడిద మీద ఏం వేసినారు? వస్త్రాలన్నీ వేసినారు. ఆ గాడిద మీద ప్రభు తను ఉన్నాడు. ఆ గాడిద కిందంతా కూడా ఏం వేసినారు చెప్పండి? వస్త్రాలు. ఎక్కడికి పోవడానికి? యెరూషలేముకు పోవటానికి. కాబట్టి ప్రభు స్తోత్రాలు. అందుకనే ఈ దినాలలో దేవుని ఇంటికి వచ్చేటప్పుడు నీ యొక్క హృదయంలో, నా యొక్క హృదయంలో ఏముండాలి చెప్పండి? సంతోషం ఉండాలి. ఎంత సంతోషం ఉండాలా? గంతులు వేసే అంత సంతోషం ఉండాలా. ఏం కారణం? ఎక్కడికి వస్తున్నాము? నా తండ్రి ఇంటికి నేను వస్తున్నాను. కాబట్టి మనకు ఎవరు కనిపించాలా? షులోమేతి అన్నది ఏమంది? 10,000 మందిలో నా ప్రియుడు ఎలాంటి వాడు? మరి గుర్తింపదగినవాడు. అంటే అర్థం ఏంటి? 10,000 కంటే నా ప్రియుడు శ్రేష్టమైన వాడు అని అర్థం. శ్రేష్టమైన వాడు అంటే అర్థం ఏంటి? 10,000 మంది ఉన్నా కూడా తన ప్రియుడు లేకపోతే తనకు సంతోషమే లేదు.
ఎవ్వరు లేకపోయినా కూడా 10,000 మంది ఉంటే ఎంత సంతోషంగా ఉల్లాసంగా ఫీల్ అవుతామో, నా ప్రభువు ఉండటం అనేటువంటిది అంతకంటే నాకు ఎక్కువ నా సాక్ష్యం ఇచ్చింది. ఏం కారణం అంటే దేవుని ఇంటికి ప్రభు మనం తీసుకొచ్చినాడు. నేను వాక్యంలో చివరిగా ఇంకో మాట నేను జ్ఞాపం చేసి ముగిస్తాను. సంఖ్యాకాండం ఇక్కడ ఈ సంఖ్యాకాండంలో మనం ఒక ప్రవక్త ఉన్నాడు. ఆయన చాలా పెద్ద గాడిదతో మాట్లాడిన గాడిద మాట్లాడతారు చెప్పండి. మనోడికి ఈ డబ్బు మూటల వల్ల ఈ కళ్ళు ఎంత మూసిపోయినాయి అంటే, గాడిద మాట్లాడితే మళ్ళీ గాడితో మాట్లాడతారా? మీ ఇంట్లో కుక్క ప్రైజ్ లార్డ్ అన్నదానికి ఇంటికి పోగానే ఏం చేస్తా చెప్పండి? ప్రైజ్ లార్డ్ అన్న తిన్నాం అంటామా? అటు ఇటు చూసి పరుగో కదా, ఇది దెయ్యమో భూతమో కుక్క రూపంలో వచ్చిందని. గాడిద మాట్లాడితే గాడితో సరే, ఆ గాడిదను మారు కొట్టినాడు, అంతా చేసినాడు. అదేనో వాక్యంలో ప్రభు ఆ గాడిదకి ఏమి ఇచ్చినాడు? నోరు ఇచ్చినాడు. ఆ గాడిద నోరు తెరిచి ఏం మాట్లాడింది? ఎంత చక్కని మాట తెలిసిన. దయచేసి 22వ అధ్యాయము 30వ వచనం అందరం కలిసి చదువుదాం. 22:30. అందుకు గాడిద, నేను నీ దాననైనది మొదలుకొని నేటి వరకు నీవు ఎక్కుచూ వచ్చిన నీ గాడిదను కానా? నేనెప్పుడైనా నీకు ఇట్లు చేయట కద్దా అని బిలాముతో అనగా అతడు లేదని. దేని వాక్యం ఏమంటున్నాడు? నేను నీ దాననైనది మొదలుకొని నేటి వరకు కూడా. ఎంత నమ్మకమైన గాడిద కదా! ప్రభుకు స్తోత్రాలు. దేవుడు మనల్ని విమోచించింది ఎందుకంటే మన యజమాన్ని సంతోషపెట్టడానికి, ప్రభుతో ఈ రీతిగా చెప్పడానికి, ప్రభువా రక్షించబడిన నాటి నుండి ఏ నాడైనా నీ మాట నేను కాదన్నానా? ఏ నాడైనా నేను దుఃఖపెట్టానా? ఎంతగా నేను లోబడతా వచ్చినాను కదా? ఏనాడైనా నువ్వు చేయొద్దున్నది నేను మానుకోకుండా ఉన్నానా? చేయమన్నది చేయకుండా ఉన్నానా? పిల్లరా, ఈ దినాల్లో దేవుడు మనకి ఇచ్చిన ఆధిక్యత ఏంటంటే మన యజమాని సేవించేటువంటి ఆధిక్యత. మనము ఆయన గొర్రెలం. దేని వాక్యంలో ఎన్నో సంగతులు ఉన్నాయి. మరి కొన్ని గాడిదలు మందిరము పనుల కొరకే కేటాయించబడి ఇవన్నీ మనం చూడము. కానీ ఈ తలంపులో మనకు జ్ఞాపం చేసుకునేది ఏంటంటే ఆ గాడిద ఎంత చక్కని సాక్ష్యం ఇచ్చింది. తన యజమానుడు ప్రవక్త అని కాదు, కానీ లేదంటే తన యజమానుడు దేవునికి అవిధేయత చూపించినాడు అని కూడా కాదు, కానీ నా యజమానుడు అని ఆ గాడిద ఎరిగి ఎంత చక్కగా ఆ యజమానుని సేవించింది. ప్రభు స్తోత్రాలు. భూమి మీద మనం కేవలం నిత్య నాశనానికే ఎంచబడిన వారం, దేవునికి మాత్రము పనికిరాని మనలను తన ప్రియకుమారుని లోకానికి పంపించి శిలువకు ఆయన అప్పగించి ఎందుకు మనల్ని విమోచించినాడు? ఎందుకు మనల్ని రక్షించినాడు? మనం విడిపించబడిన వారమై, మనము ఆ దేవుని యొక్క ఏర్పాట్లో రక్షణ పొందిన వారమై, అంత మాత్రమే కాకుండా దేవుని యొక్క దొడులోనికి దేవుని ప్రజలతో కూడా సంతోషంతో చేరి వచ్చిన వారమై. ఎందుకోసమని ఇదంతా, ఈ ప్రక్రియ అంతా ఎందుకోసమని? మన యజమానుడైన ప్రభుని సేవించడానికి. ఎలాగ సేవించడానికి? ఆయన సంతోషపెట్టినట్లుగానే సేవించడానికి. దేని వాక్యంలో మనం యొక్క యోసేపు చెరసాల్లో ఉన్నప్పుడు ఇద్దరు కలలు కంటారు. ఒకళ్ళేమో పానదాయకుల అధిపతి, మరొక అతను భక్ష్యకారుల అధిపతి. ఈ ఇద్దరు కూడా ఫరో ఎడల వాళ్ళు నేరం చేసి ఆ నేరం రుజువు అవుతున్న బట్టి వాళ్ళు ఆ యొక్క చెరసాలలో వాళ్ళు వేయబడినప్పుడు ఇప్పుడు తమ యజమానికి విరోధంగా వారు చేసిన దాన్ని బట్టి తమ ఉద్యోగాలు పోగొట్టుకున్నారు. ఇప్పుడు చెరసాలలోనికి వచ్చేసారు, శిక్షలోకి వచ్చిన తర్వాత వీరిద్దరూ తమ యజమానుల ఎడల వారి హృదయాలు ఎలాగ సిద్ధపరచబడని అనేటువంటిది వారి యొక్క కళల ద్వారా దేవుడు చూపించినాడు. కానీ ఒక యజమానుడు ఎలా సిద్ధపరచబడ్డాడు? అయ్యో నా యజమానుడు, ఆయన వల్లే నాకు ఉద్యోగము, ఆయన వల్లే నాకు ఘనత, కాబట్టి నాకు అసలు ఆ ఉద్యోగమున్నా లేకపోయినా ఆయన దగ్గర ఆయనకు మరి రొట్టెలు అందించడం అంటే, ద్రాక్షారసం అందించడం అంటే ఎంత ఘనతతో కూడినటువంటిది. అయినా నా యజమానికి నేను ద్రోహం చేశాను, నా యజమానికి విరోధంగా ప్రవర్తించాను, కానీ నేను ఆధిక్యత పోగొట్టుకున్నానని ఆ శిక్షలో ఒక మనుషుడు కాబట్టి తన హృదయము యజమానికి అనుకూలముగా సిద్ధపరచబడతా వచ్చింది. మరొక వాని యొక్క హృదయము మరొక విధంగా సిద్ధపరచబడతా వచ్చింది. ప్రభు స్తోత్రాలు. ఈ చివరి దినాలలో దేవుడు నీకు నాకు ఇచ్చిన ఆధిక్యత ఏంటంటే మన ప్రభుని సేవించడం. రండి దేవుని యొక్క వాక్యంలో నుండి ఆదికాండము
వారు కలలు కన్నారు. మరి యోసేపు కలల భావం చెప్పాడు. వాళ్ళు కలలు కన్నందుకు యోసేపు ఆ భావం చెప్పినందుకు కాదు ఆ కళ నెరవేరింది. ఆ కళలు ఏం చూపిస్తున్నాయి? వారి యజమాని ఎడల వారి యొక్క హృదయాలకు ఆ కళలు సాదృశ్యంగా ఉంటున్నాయి. నేను వాక్యంలో దయచేసి 40వ అధ్యాయం మొట్టమొదటి కళ చూస్తున్నాం. ఇది మరి పానదాయకుల అధిపతికి వచ్చినటువంటి కళ. ఏం కళ వచ్చిందంట? 10వ వచనం. ఆ ద్రాక్షావళికి 40వ అధ్యాయము 10వ వచనం. ఆ ద్రాక్షావళికి 3 తీగలుండెను, అది చిగిరించినట్టు ఉండెను, దాని పువ్వులు వికసించెను, దాని గెలలు పండి ద్రాక్ష ఫలములాయెను. మరియు ఫరో గిన్నె నా చేతిలో ఉండెను, ఆ ద్రాక్ష ఫలములు నేను పట్టుకొని ఫరో గిన్నెలో వాటిని పిండి ఆ గిన్నె ఫరో చేతికి ఇచ్చి తిని. ఇది పానదాయకుల అధిపతికి వచ్చిన కళ. కానీ ఈ పానదాయకుల అధిపతి కళలో ఏం చూస్తున్నాడు? ఈ యొక్క ద్రాక్ష గెలలు చూస్తున్నాడు. శ్రేష్టమైన ద్రాక్ష గెలలు తీస్తున్నాడు. ఒక చేతిలోనేమో ఏమున్నది? ఆ యొక్క ఫరో యొక్క గిన్నె తన చేతిలో ఉంది. తన యొక్క ద్రాక్ష చెట్టు ఎదుగలుతున్నాడు, ఆ ద్రాక్ష గెలలు ఎదుగలుతున్నాడు, వాటిని ఆ గిన్నెలోనికి పిండుతున్నాడు. పిండి ఆ ద్రాక్షరసము తన యజమానునికి ఇస్తున్నాడు. తన యజమాని విషయంలో తన యొక్క ఆలోచన ఏంటి? నా యజమానుడికి నేను శ్రేష్టమైనది ఇవ్వాలా, నా యజమానుడికి నేను తాజాది ఇవ్వాలా. ఎందుకంటే ఆయన నా యజమానుడు. నేను ఇంతకుముందు ఆయన సేవించలేకపోయాను, ఆయన సేవించే విషయంలో నేను తప్పిపోయాను. అయితే నేను మళ్ళీ నా యజమాని నాకు అవకాశం ఇస్తే నా యజమాని ఎట్లా నేను సేవించాలా? తాజాది ఇవ్వాలా, నేను అన్నిటికంటే శ్రేష్టమైంది ఇవ్వాలా. ఇంతకుముందు ఎప్పుడో తీసిన ద్రాక్షరసం కాదు, నేను ఇంతకుముందు ఎప్పుడో కోసినటువంటి ద్రాక్షలు కాదు. కానీ నా యజమానుడికి అప్పటికప్పుడు నా చేతులతో నేను పిండినటువంటి తాజా అయినటువంటి ద్రాక్షరసము నా యజమానుడికి ఇవ్వాలా. అది తన యొక్క హృదయం. అందుకనే తన యజమాని సంతోషపెట్టే క్రమములో ఎంత గొప్ప ఘనతను తను పొందినాడు. పోగొట్టుకునే ఉద్యోగాన్ని పొందినాడు. తిరిగి ఏ స్థానం పోగొట్టుకున్నాడో అదే స్థానాన్ని తను పొందినాడు. సరే, మళ్ళీ తిరిగి ఈ యొక్క భక్ష్యకాల అధిపతి ఎదుగు మనం వస్తాం. ఈ భక్ష్యకాల అధిపతికి ఏం కల వచ్చిందంట? దేవుని వాక్యం చూడండి, 12వ వచనం. అప్పుడు యోసేపు క్షమించండి 16వ వచనం. అతడు తెలిపిన భావం మంచిదని భక్ష్యకారుల అధిపతి చూచి అతనితో ఇట్లా నేనును కల కంటిని, ఇదిగో తెల్లని పిండి వంటలు గల 3 గంపలు నా తల మీద ఉండెను. ఎన్ని గంపలు ఉన్నాయి చెప్పండి? 3 గంపలు ఉన్నాయి. 3 గంపలు ఫరో కోసం కాదు. 3 గంపలలో కేవలం ఒకే గంప మాత్రమే ఫరో కొరకు. మిగతా 2 గంపలు దేనికోసము? తన కొరకు, తన కుటుంబం కొరకు, తన స్నేహితుల కొరకు, తన బంధువుల కొరకు తను ఏర్పాటు చేసుకున్నటువంటి పిండి వంటలు. అంటే తన యజమానికి ఏ స్థానం ఇస్తున్నాడు? తనకంటే, తనకు చెందిన వారి కంటే, తన స్నేహితుల కంటే, తన కార్యకలాపాల కంటే తక్కువ స్థానాన్ని తన యజమానికి ఇస్తున్నాడు. అందుకే దేని వాక్యంలో ఆ మాట మనకు జ్ఞాపం చేయబడింది. చూడండి 17వ వచనం. మీది గంపలో అదనమాట. అంటే 3 గంపల్లో మీది గంపలో ఫరోకి, మిగతా 2 గంపలో ఫరోకి కొరకు కాదు. ఇది ఈ యొక్క తన యజమాని ఇళ్ళ తన యొక్క హృదయం. దేవునికి ప్రాధాన్యత లేదు. ఉన్నది ఎప్పుడు? తర్వాత, అన్నిటి తర్వాత, అందరి తర్వాత ఆయన ప్రాధాన్యత. తనకు ఎక్కువ ప్రాధాన్యత తన యజమానుడికి, తనకు ఉద్యోగం ఇచ్చిన యజమానుడికి, తన ఘనత ఇచ్చిన యజమానుడికి, తనకు ఆధిక్యత యజమానుడికి మాత్రం తక్కువ ప్రాధాన్యత. అట్లా చేసిన వాడు కనీసం అంటే, అరే ఫరోకు చేసినటువంటివి పై గంపలో పెడితే పైన ఏమన్నా పక్షులు వెళ్ళి ఒకవేళ రెట్టేయచ్చేమో కదా, ఒకవేళ పక్షులు తినొచ్చేమో కదా అని మధ్య గంపలో పెడితే ఏమి లేదు, మొదటి గంపలో పెట్టవచ్చు కదా, లేదంటే మధ్యలో గంపలో పెట్టవచ్చు కదా. ఈ మనిషి ఎక్కడ పెట్టినాడంటే చెప్పండి. అంటే అర్థం ఏంటి? ఏ మాత్రం కూడా పట్టింపు లేని లేదు. ఇది తన యజమాని ఎడల తన యొక్క హృదయం. ప్రభు స్తోత్రాలు. ఈ దినాల్లో మెడ విరవివేయబడి అల్లాడి ఘోరమైన శిక్షను పొందవలసిన గాడిదలమైన నిన్ను నన్ను ప్రభు కోరుకొని తన ప్రియకుమారిని, నిర్దోషైన ఆయన్ను, ఏ పాపం లేని ఆయన్ను, నా ప్రియకుడైన సాక్ష్యం పొందిన ఆయన నీ కొరకు నా కొరకు తన ప్రాణం ఇచ్చడం ద్వారా ఎలాంటి ఆధిక్యతలో తీసుకొచ్చినాడు. ఒకప్పుడు అరణ్యంలో ఉన్నటువంటి వారం, అరణ్యంలో ఉండడానికి అలవాటు పడిన వారం, దేవుని ప్రజలకు దూరంగా ఉన్నటువంటి వారం,
దేవుడు మనల్ని కనికరించి విడిపించి ఆయనకు ఏర్పాటు చేసుకుని తన ఏర్పాటులో మనల్ని సమకూర్చి తన మందిరంలో తీసుకుని వచ్చి ఎలాంటి ఆధిక్యత ఇచ్చినా చెప్పండి, ఆ ప్రభుని, ప్రాణం ఇచ్చిన ప్రభుని సేవించే ఆధిక్యత ఇచ్చినాడు. అందుకని ఇక్కడ ఈ ఐగుప్తులో ప్రథమ సంతానం అంతటిని ఎందుకు దేవుడు నాకు ప్రతిష్ఠించండి, నాకు అర్పించండి అని చెప్పినాడంటే వాటి ప్రాణం కాపాడబడిందంటే అర్థం ఏంటి? ఆ గొర్రె యొక్క ప్రాణము అర్పించడం ద్వారా వీటి ప్రాణం కాపాడబడింది కాబట్టి ఇవి దేవుని కొరకు ప్రతిష్ఠించబడి ఆయన కొరకు అవి అర్పించబడతా వచ్చినాయి. అంటే అర్థం ఏంటి? దేవుని రక్తం చేత విమోచించబడిన మనము, ఆయన ప్రేమ రుచించిన మనము, తిరిగి మనము ఆయనను ప్రేమించి మన కొరకు క్రయము చెల్లించిన ప్రభు కొరకు క్రయము చెల్లించడం కొరకై నేను ప్రతిష్ఠించబడినాం. ఎంత శ్రేష్టమైన ఆధిక్యత! ప్రభు స్తోత్రాలు. తలంపు హృదయంలో ఉంచుకున్న వారమై మనము ప్రభువుని ఆరాధిస్తాం. ప్రభు, ఒకప్పుడు నేను ఎలాంటి శాపగ్రస్తమైనటువంటి గాడిదగా ఉన్నాను, ఆకాను యొక్క గాడిదగా ఉన్నాను, సాతాను సంబంధించిన గాడిదగా ఉన్నాను. కాబట్టి ప్రభు నన్ను ఎంతగా విమోచించిన, విడిపించిన, ఎంత గొప్ప క్రయం చెల్లించినావు. నిన్ను సేవించడం కొరకై, నిన్ను సంతోషపెట్టడం కొరకై, నిన్ను నా హృదయంలో ఉంచుకోవడం కొరకై, నీకు ప్రాధాన్యత ఇచ్చడం కొరకై, అన్ని విషయాలు నేను ఘనపరచడం కొరకై. కాబట్టి ఏ విషయంలో బాధ పెట్టకుండా కొంత మేరైనా నిన్ను సంతోషపెట్టడం కొరకై ప్రభా నన్ను కూడా ఏర్పాటు చేసుకున్నావు, నాకు కూడా ఆధిక్యత ఇచ్చినావు ప్రభా అని మనం ప్రభుని ఏం చేయాలి చెప్పండి? ఆరాధించబద్ధులమై ఉంటున్నాం.